వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు మటన్ కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మటన్ కైమా 500 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది 3 టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత కుక్కర్లోకి వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ చిన్నది ఒకటి తీసుకొని పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అలానే 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేస్తే కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు వాటర్ అంతా పైకి వచ్చేస్తూ ఉంటుంది. చిన్న గ్లాస్ అయితే 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. పెద్ద గ్లాస్ అయితే 1/2 గ్లాస్ వాటర్ సరిపోతుంది. మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని స్టవ్ పై పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు 2, టొమాటోలు 3, కరివేపాకు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. 5 విజిల్స్ వచ్చాక కుక్కర్లోని ఆవిరంతా ఎవాపరేట్ అయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను. కైమా మంచిగా కుక్ అయిపోయింది. ఇంకా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మరాఠీ మొగ్గు 1, స్టార్ అనైజ్ 2 లేదా 3 తీసుకోవచ్చు. లవంగాలు 4, దాల్చిన చెక్క 1 ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టొమాటోస్ ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టిన కైమాని ఇందులో వేయాలి. కైమా ఉడికించేటప్పుడు ఆల్రెడీ మనం సాల్ట్ వేసున్నాము, అది సరిపోదు. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ని ఇందులో వేసుకోవాలి. చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. కారం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కారం మనం తీసుకునే స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అలానే మటన్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేయాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఈ మసాలా పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పెరుగు 1 టేబుల్ స్పూన్ వేయాలి. పెరుగు యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే కొంచెం వాటర్ వేయాలి. మనం యాడ్ చేసిన మసాలా పౌడర్స్ అవి రా స్మెల్ పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైనల్గా కట్ చేసి పెట్టిన పుదీనా అలానే కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి బాగుంటుంది. అలానే చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.